అందరికీ నమస్కారం. కొండేపి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయా? ఆదిమూలపు సురేష్ స్పీడ్ పెంచాడా? కుర్చీ కోసం కాదు కేడర్ కోసం అంటూ ఆయన కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాడా? ఆయన్ను అక్కడ కొండేపి కేడర్ సొంత మనిషిలాగా స్వీకరిస్తుందా? కొండేపి వైసీపీలో లుకలుకలు మరి తెరమరుగు అయ్యాయా? కేడర్ అంతా ఆదిమూలపు సురేష్ వెంటే ఉందా? రాబోయే రోజుల్లో కొండేపి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? అక్కడ క్యాడర్ ను ఆకట్టుకునే విధంగా కూడా ఆదిమూలపు సురేష్ ఈ మధ్య కాలంలో వరుసగా కూడా పర్యటనలు చేపట్టడం, అక్కడ క్యాడర్ తోటి మరి ఈ కోటి సంతకాల సేకరణ, అదే విధంగా పిపిపి విధానాన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఈ పిపిపి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వరుసగా కూడా కార్యక్రమాలతోటి ప్రజల్లోకి వెళ్తున్న వేళ మరి ఆయనకు అక్కడ ఘన స్వాగతాలు పలుకుతున్నాయా? రాబోయే రోజుల్లో కొండేపి నియోజకవర్గంలో తన మార్పు చూపిస్తారా? కొండేపిలో ఆయన బరిలో దిగక ముందు కూడా ఆదిమూలపు సురేష్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. మరి కొండేపి ఆయన్ను కాజేసిందా? కొండేపి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఆదిమూలపు సురేష్ గారు తన స్ట్రాటజీ మార్చారా? మరి కొండేపిలోనే రాబోయే రోజుల్లో కూడా ఆయన బరిలో దిగేందుకు ఇప్పటి నుంచే చాప కింద నీరులా కూడా వైసీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారా? మరి వైసీపీ అక్కడ ఆయన్ను మరి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల మధ్య విభేదాలు తొలగి ఆదిమూలపు సురేష్ ను మరి స్వీకరిస్తున్నారా? అడపాదడపా మాత్రమే కొండేపి నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో ఆదిమూలపు సురేష్ పాల్గొంటున్నారని కొండేపి నియోజకవర్గంలో మరి నాన్ లోకల్ గా ఉన్నటువంటి మరి ఆయన్ను కొంతమంది విమర్శిస్తున్నటువంటి సందర్భాలు కొండేపి కాన్స్టిట్యున్సీలో కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు జరిగిన కొండేపి నియోజకవర్గంలో ముంతా తుఫాను తాకిడికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతాంగం అలా కల్లోలమైనటువంటి పరిస్థితి. సో ఆ 2 రోజుల పాటు భారీగా మరి వాటర్ రావటం, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రైతులకు కొంత పంట నష్టం కూడా జరిగినటువంటి సందర్భాలు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరి ఆ తుఫాను తీవ్రత ఉన్నటువంటి ఆ 2 రోజులు మరి ఆదిమూలపు సురేష్ గారు కూడా కొంత కొండేపి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించి మరి ఆ ముంతా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి కూడా రైతులను ఆదుకోవాలని, అక్కడ ఉన్నటువంటి వారికి తక్షణ సహాయం ప్రకటించాలని కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కొండేపి నియోజకవర్గంలో వైసీపీని గాడిలో పెట్టేందుకు ఆయన మరి తెర వెనుక కూడా రాజకీయాలు స్పీడ్ చేశారని కూడా తెలియజేసుకోవచ్చు. గతంలో పనిచేసినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలను సమన్వయం చేసుకుంటూ మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో డాక్టర్ వెంకయ్య గారిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మరి క్యాడర్ అయితే వైసీపీ క్యాడర్ అయితే ప్రస్తుతం కొంత ఆదిమూలపు సురేష్ వైపు కొంత ఎడిక్ట్ అయ్యారు. సో కొండేపి నియోజకవర్గంలో గతంలో డాక్టర్ మాదాసి వెంకయ్య గారు పనిచేసినప్పుడు కానీ, జూపూడి ప్రభాకర్ గారు పోటీ చేసినప్పుడు కానీ, మరి వరకుటి అశోక్ బాబు గారు అక్కడ ఇన్ఛార్జ్ గా కొనసాగిన సందర్భంలో కూడా అక్కడ కొంత క్యాడర్ కూడా 2 వర్గాలుగా ఉండేది. మరి ఆదిమూలపు సురేష్ కు 2024 మరి కొన్ని నెలల క్రితం అక్కడ ఇన్ఛార్జ్ గా పంపించి సాహసం చేసినా కూడా వారందరినీ మోటివేట్ చేయలేని పరిస్థితిలో మరి ఆయన ఓటమి చవిచూడటం జరిగింది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకుని రాబోయే రోజుల్లో మాజీ మంత్రి మరి అక్కడ దూకుడు పెంచుతున్నారా అనేది కూడా కొంత నియోజకవర్గంలో తాకైతే వినిపిస్తా ఉంది.